హిందువుల పవిత్ర ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ఘనంగా ప్రారంభమైంది. త్రివేణి సంగమ ప్రాంతం ప్రయాగ్రాజ్ భక్తుల సందడితో కిటకిటలాడుతుంది. పుష్య పౌర్ణమి నుంచి ప్రారంభమైన మహాఘట్టానికి తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు చేరుకొని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. లక్షలాది మంది భక్తుల పూజలతో ఈ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది. 45 రోజుల పాటు జరిగే ఈ మహా ఆధ్యాత్మిక కుంభమేళ వల్ల దాదాపు 2 లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ కుంభమేళాలో 6 రోజులు ముఖ్యంగా అత్యంత ప్రత్యేకమైన తిథులుగా చెప్పబడుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. తొలి రోజు నుంచే మహాకుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలిస్తున్నారు. ఉదయానికే దాదాపు 60 లక్షల మంది భక్తులు పవిత్ర నదీ జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ మేళా ద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి 2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రకరకాలుగా ఏ రకంగా అని ఒకటేమిటి, మహాకుంభమేళ వల్ల వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో జరగనున్నాయి. కుంభమేళాను సందర్శించే ఒక్కో వ్యక్తి సగటున 5,000 రూపాయలు ఖర్చు పెట్టినా మొత్తం 2 లక్షల కోట్లు అవుతుంది. హోటళ్ల రూపంలో, గెస్ట్ హౌస్ల రూపంలో, తాత్కాలిక నివాస ప్రాంతాలు అంటే టెంట్లు, వాళ్ళు హోటల్స్లో లేకపోయినా కానీ కొంతమందికి టెంట్లు అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అక్కడ. సో ఆ టెంట్లో నివసించే వాళ్ళకు కూడా అవి డీలక్స్, సూపర్ డీలక్స్ అనేవే ఉన్నాయంట. సో డీలక్స్లో స్టే చేసినట్టయితే కనుక ఒక రాత్రికి, ఒక పగలుకి 18,000 రూపాయలు ఖర్చు అవుతుందంట.